పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మిక్కిలి అనేటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 119, 140లో ఈ మాట మనం చూస్తున్నాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మిక్కిలి అనే ధ్యానములో ఏమిటి మిక్కిలి అనే సంగతులు ఇక్కడ చూసినట్లయితే దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది అనగా ఆయన యొక్క మాటలు మరి కల్తీ లేని మాటలు, కల్తీ లేని మాటలు, ఖచ్చితమైన మాటలు, ఒరిజినల్ కలిగిన మాటలు, నిజమైన మాటలు మాత్రమే కాకుండా నమ్మదగిన మాటలు. దేవుని యొక్క మాటలు నమ్మదగినవి, నిజమైనవి, ఒరిజినల్, ఖచ్చితమైనవి, కల్తీ లేనివి. ఆయన మాటలు ఎంతో మరి ప్రియమైనవి అనగా ఇష్టమైనవి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే భక్తుడు పలుకుతున్న మాట, నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, నీ సేవకునికి అవి ప్రియమైనవి అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, దేవుని మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి కాబట్టి, ఆయన మాటలు స్వచ్ఛమైనవి కాబట్టి, ఆయన మాటలు మరి మనం వింటే మనకు కలిగే బెనిఫిట్ ఏముంది చూద్దాం. చూడండి, ఆయన మాటలు వినుట ద్వారా క్షేమము కలుగుతుంది, ప్రయోజనము కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 48:17లో మనం చూసినట్లయితే దేవుని మాటలు వింటే ప్రయోజనము కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని మాటలు వింటే క్షేమము కలుగుతుంది అని అక్కడ మనం చూస్తాం. నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనగు నేను నీకు ఉపదేశము చేసేదను. నీవు నా మాట ఆలకించినట్లయితే ఇదిగో నీకు ప్రయోజనం కలుగును, నీకు క్షేమము కలుగును. నది పారినట్లుగా, నది ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది నాన్ స్టాప్ లేకుండా, అలాగనే నది వలె నీకు క్షేమము కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది అని దేవుని మాట మనం చూస్తున్నాం. దేవుని మాట వింటే ప్రయోజనం కలుగుతుంది, దేవుని మాట వింటే క్షేమము కలుగుతుంది, దేవుని మాట వింటే ఆదరణ కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 66:13లో మనం చూస్తున్నాం. కానీ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అని ప్రియ ప్రభు పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మాట వింటే ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆయన మాట వింటే ప్రయోజనం, ఆయన మాట వింటే క్షేమం, ఆయన మాట వింటే ఆదరణ కలుగుతుంది, ఆయన మాట వింటే ధైర్యము కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 43:5లో మనం చూస్తున్నాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప మాట! ఎన్నో రీతులుగా, ఎన్నో రకాలుగా భయము మనవుని వెంబడిస్తుంది, భయాక్రాంతలకు గురి చేస్తుంది. అయితే ప్రభు పలుకుతున్నాడు, భయపడకము, నేను నీకు
తోడయ్యున్నానని చెప్పి ధైర్యపరుస్తున్న గొప్ప మాటను అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియా ప్రభు యొక్క మాట అదిగో ధైర్యపరిచే మాటగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఆయన మాట విన్నట్లయితే నిత్య జీవముని కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5:24 మనం చూస్తున్నాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కనుక ఈ జీవము ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి బుడగలాంటిది, నో గ్యారెంటీ. యాకోబు పత్రిక 4:14 మనం చూస్తున్నాం. ఇది ఆవిరిలాంటి జీవితం, గ్యారెంటీ లేని జీవితం. క్రీస్తు ప్రభులో నిత్య జీవం, యుగయుగాలు జీవించే జీవం, స్వర్గములో పరలోకమందు ఆయనతో సహా అక్కడ జీవించే జీవితము ఉంది. కాబట్టి ఆయన మాటలు నిజంగా మిక్కిలి స్వచ్ఛమైనవి, ఆయన మాటలు కల్తీ లేనివి, ఆయన మాటలు నిజమైనవి, ఆయన మాటలు నమ్మదగినవి. కనుక ఈ నమ్మదగిన మాటలు నువ్వు విన్నట్లయితే నీకు ప్రయోజనం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు ఆదరణ కలుగుతుంది, నీకు ధైర్యం కలుగుతుంది, నీకు నిత్య జీవం కలుగుతుంది. ఇంతకాలం మరి ఆయన మాటలు వినకుండా ఉన్నట్లయితే ఇక నుంచైనా ఆయన మాటలు వింటూ ఆదరణ పొందాలని, ధైర్యపరచబడాలని, నిత్య జీవానికి బాట వేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, ఒరిజినల్, కల్తీ లేనివి, నిజమైనవి, నమ్మదగినవి నీ మాటలు. నీ మాటలు విన్న వ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది, నీ మాటలు విన్న వ్యక్తికి క్షేమం కలుగుతుంది, నీ మాటలు విన్న వ్యక్తికి ఆదరణ కలుగుతుంది, మీ మాటలు విన్న వ్యక్తికి అదిగో నైనా మరి నిత్య జీవము కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది అనే మాటలు మేము చూస్తున్నాం. కాబట్టి ఇంతవరకు నీ మాటలు వినక మొండిగా ఎవరైనా ఉన్నట్లయితే దయతో క్షమించి ఇక నుంచైనా నీ మాటలు విని వారు ఆదరణ పొందినట్లు, ప్రయోజనం పొందినట్లు, క్షేమం పొందినట్లు, ధైర్యం పొందినట్లు, నిత్య జీవం వారు పొందినట్లు, వారు హృదయంలో మీకు చోటిచ్చి అది నిత్య రాజ్యానికి వారు వారసులుగా ఒక్కుదలుగా చేయబడినట్లు మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఎందుకనగా ఎవరు నశించి నరకం పోవడం మీకు ఇష్టం లేదు కనుక ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఆత్మకార్యాన్ని జరిగించండి, రక్షించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకురండి. శాంతి సమాధానం లేకున్న బిడ్డలను శాంతి సమాధానంతో నింపుమని అడుగుతున్నా. అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కలిగించి మహిమ పొందండి. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నట్లయితే అదిగో లేమిని పారదొలి కలిమితో వారు నింపి మహిమయు, ఘనతయు, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.